ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో సాంబయ్య అనే వ్యక్తి మృతి అంటూ కామినేని హాస్పిటల్లో బంధువుల అందులోనికి దిగారు. సాంబయ్యకి గుండె నొప్పి రావడంతో ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో చేర్పించిన బంధువులు సాంబయ్య చనిపోయినా కూడా వైద్యం చేశారని హాస్పిటల్లో బంధువుల ఆందోళన చేశారు. 60,000 కడితేనే సాంబయ్య మృతదేహం ఇస్తామని కుటుంబ సభ్యులకు తెలిపిన కామినేని హాస్పిటల్ యాజమాన్యం నొప్పి వస్తుందంటే వచ్చినాం. ఆ పేషెంట్ మంచిగానే వచ్చిండు. వీడికి వచ్చిన తర్వాత పేషెంట్కి వచ్చిన తర్వాత ఆయన తీసుకొని పైకి పోయారు. సార్ అంటే మంచిగానే ఉందంటే పైకి తీసుకుపోయి చేపిస్తాను. పైకి తీసుకుపోయిన క్యాండిడేట్కి ఏం జరిగిందో తెలియదు. తీరా 2 గంటల తర్వాత వచ్చి చచ్చిపోయిందని చెప్పిండు. చచ్చిపోయిన 2 గంటల తర్వాత బిల్లు ఆడ చేసిన 15,000 రూపాయలు నాకు బిల్ అయింది. ఆయన ట్రీట్మెంట్ చేసినందుకు 40,000 ఎందుకు యాడ్ చేసినామంటే ఆయన సమాధానం చెప్పట్లే. చైర్మన్ గారితో బదిలాడి కాళ్ళలో పట్టుకుని ఆయన పని చేసిన అన్న సార్ ఇట్లా సంగతి అంటే తీసుకోపోంటే ఈయన చచ్చిపోయిన శవాన్ని మీద వ్యాపారం చేసుకొని నేను పంపేయను, నేను గట్టిస్తా సార్ అని నేను డిమాండ్ చేస్తుంది సార్. ఇట్లా ఈ పేదోళ్ళకి ఇట్లాంటి సరైన కార్పొరేట్ హాస్పిటల్ ఇట్లా ఈ మోపున దోసుకొని తిని శవాల మీద వ్యాపారం చేస్తుండు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే జనాన్ని కూడా ఇదే తెలవాలి.